ఆధారం ఉంటే ఒట్టు అంతా కనికట్టు. గతంలో సర్కారులో మద్యం విధానంపై కుట్రపూరిత ఫిర్యాదు మేరకే బరితెగించిన సిట్ వేధింపులు. ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు ప్రస్తావించకుండానే దర్యాప్తు చేస్తున్నారట. మీరేమంటారు సార్? ఇప్పుడు ఎన్నికల్లో విస్తృతమైనటువంటి విష ప్రచారం చేశారండి. దీంట్లో అవినీతి జరిగిందని చెప్పని ఎట్లాగొట్లా ఏదో ఒక రకంగా కొంతమందిని టార్గెట్ గా పెట్టుకుని వాళ్ళందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పిన ప్రయత్నం జరుగుతోంది. అసలు ముందు సిబిసిఐడికి సిట్కి ఇచ్చినటువంటి సందర్భంలో రోజు మనం చూస్తా ఉన్నాం పత్రికల్లో, అక్కడ పోలీస్ స్టేషన్ అనే లేదు. ఏ పోలీస్ స్టేషను, ఏ ఎఫ్ఐఆర్, ఎవరి పేర్లు ఉన్నాయి, ఏంటి దాని ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఆధారాలు ఏంటనేది ఏమీ లేకుండా కూడా ఏకపక్షంగా తీసుకుని అదే రిటైర్డ్ అయిపోయినటువంటి పోలీస్ అధికారులు వాళ్ళని పట్టుకుని వెళ్లి ఇల్లీగల్ గా వాళ్ళకు కావాల్సిన విధంగా కోర్టులో చెప్పించడము, వాళ్ళకు కావాల్సిన విధంగా రాసుకుని సంతకాలు తీసుకోవటము, ఇదంతా ఏంటంటే ఒక పెద్ద కాన్స్పిరసీ. ఒక పార్టీ మీద, పార్టీలో ఉన్నటువంటి బాధ్యుల మీద ఒక పెద్ద కాన్స్పిరసీ చేస్తూ ఇష్టానుసారంగా ఒక ప్రైవేటు సైన్యం కింద మారిపోయి దాన్ని ఎట్లా చేయాలి అనేది ఈ మధ్యకాలంలో జరుగుతుంది దీని మీద, ఈ సిట్ మీద. కాబట్టి ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి కాబట్టి మేము కోర్టులను అప్రోచ్ అవుతున్నాం. అన్యాయంగా, అక్రమంగా, ఆధారాలు లేకుండా ఎవరి మీద కూడా కేసులు పెట్టినా కూడా న్యాయస్థానం తలుపు తట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదే టైంలో ఇంకో దాని మీద కూడా కామెంట్ చేయాలి మీరు. రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, మైనార్టీ నాయకుడు ఫయాజ్ బాషా ఇంటిపై రాళ్ల వర్షం, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఇంట్లో చొరబడేందుకు యత్నం, రంజాన్ వేళ తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత. ఇదేంటండి అక్కడ తాడిపత్రిలో వాళ్ళ దౌర్జన్యాలకి అంతం ఉండదా? అసలు పోలీసులు పట్టించుకోరా ఏంటి? మరి అక్కడ రెడ్ బుక్లు ఇట్లాంటివి ఏమి రావా సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు సార్. తనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ హద్దు మీరి ప్రవర్తించినా, చట్టాన్ని చేతిలో తీసుకున్నా, దౌర్జన్యం చేసినా, లారీలు ఆపినా, లేకపోతే రౌడీజం చేసినా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. దానికి మనకి ఈ మధ్యకాలంలో పత్రికల్లో వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు చూస్తా ఉన్నాం. ఎక్కడా కూడా గట్టిగా కేకలేసినటువంటి పరిస్థితి లేదు. అందులో తాడిపత్రిలో ఇక వాళ్ళ ఇష్టం వీర విహారం చేస్తున్నారు, చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు, రౌడీజం చేస్తున్నారు. ఇళ్ల మీద రాళ్ల వర్షం కురిపించడం ఏంటండి? ఒక మైనార్టీకి సంబంధించినటువంటి నేత మీద ఉపవాసాలు జరుగుతున్నటువంటి సందర్భంలో, రంజాన్ దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ఒక మైనార్టీ నేత ఇల్లు కూల్చడం కోసం రాళ్లతో దాడి చేయడం ఏంటండి? అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా గుంటూరులో కూడా ఈ రకంగానే జరిగింది. గుంటూరులో కూడా అక్కడ ఉన్నటువంటి మైనార్టీ మిత్రుల మీద అందరి మీద లాఠీచార్జ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసులు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ఎవరు ఏం చేసినా కూడా వాళ్ళు ఆపేటటువంటి పరిస్థితి లేదు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందనే దానికి కారణం నిన్న జరిగినటువంటి సంఘటననే మనం తీసుకోవచ్చు. పోలీసులు ఆ పని చేస్తామంటే లాఠీచార్జ్ చేయాలా లేదా? తెలుగుదేశం మీద అక్కడ వచ్చినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి మీద చేయకుండా యువతల వాళ్ళని తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోపెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? ఇదే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకనే నిన్న పార్లమెంట్ లో మా రాజ్యసభ సభ్యులు సవివరంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారు, బోస్ గారు చెప్పారు ఎక్కడెక్కడ ఎవరి మీద ఏ రకంగా ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని అన్యాయంగా ఎక్కడ కేసులు పెట్టారు, ఎక్కడ దాడులు చేశారు, ఎక్కడ ఏం జరుగుతుందని సవివరంగా చెప్పడం జరిగింది. అంటే కేంద్ర హోంశాఖ కూడా ఇంటర్ఫీర్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది అనే భావన ఆయన అక్కడ రాజ్యసభలో వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి సందర్భంలో అది ఖచ్చితంగా అది 100% రేజ్ చేయడం కూడా కరెక్ట్ పాయింట్ అనమాట. కాబట్టి ఇప్పటికైనా సరే డీజీపీ గారు ఇంటర్ఫీర్ కావాలి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్తా ఉన్నాం.